హలో వెల్కమ్ టు RZTV7 తెలుగు ఎంటర్టైన్మెంట్ న్యూస్. నవ్వులు నవ్వులే కాదు, మాసివ్ మెగా ఎంటర్టైన్మెంట్. డబుల్ డేర్ 2 భారీ టార్గెట్స్ తో సర్వానంద్ ఫోకస్ ఆన్ ఫైర్. బాహుబలి మ్యాజిక్ మళ్ళీ మొదలైందా? మిస్ వరల్డ్ సుజాత వాక్యాలతో హల్చల్. ఆ విషయం పట్ల సామ్ బయట, హిందీ టాలీవుడ్ సర్కిల్ షాకింగ్. సూపర్ స్టార్ మహేష్ బాబు SSMB 29 2027లో గ్రీన్ సిగ్నల్. అనిల్ రావిపూడి తన తదుపరి సినిమాను మెగాస్టార్ చిరంజీవితో లాక్ చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. 2026 సంక్రాంతిని టార్గెట్గా పెట్టుకొని చిత్ర బృందం స్పీడ్ పెంచింది. పటాస్ నుంచి సంక్రాంతికి వస్తున్న వరకు తీసిన 8 సినిమాలు విజయవంతం కావడంతో అనిల్ రావిపూడి ప్రేక్షకుల అభిరుచిని అద్భుతంగా అర్థం చేసుకున్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. స్టార్ల ఇమేజ్కి తగ్గట్లుగా వారి అభిమానులు కోరుకునే అంశాలతో పాటు తన ప్రత్యేకమైన ఎంటర్టైన్మెంట్ శైలిని జోడించడం ఆయన స్టైల్గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు చిరంజీవితో తెరకెక్కుతున్న మెగా 157 సినిమా విషయంలోనూ ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నాడట అనిల్. చిరంజీవి డ్యాన్స్, యాక్షన్, కామెడీ టైమింగ్ అన్ని ప్రేక్షకులకు బాగా తెలుసు. చిరు స్క్రీన్పై డ్యాన్స్ చేస్తే పూనకాలే, ఫైట్స్ చేస్తే సందడే. అదే సమయంలో ఆయనలోని కామెడీ టైమింగ్ని సరిగ్గా వాడుకుంటే ప్రేక్షకులు థియేటర్లో నవ్వులతో మునిగిపోతారు. అనిల్ ఈ కామెడీ కోణాన్నే టార్గెట్ చేసుకున్నాడట. మెగా 157లో చిరుతో కలిసి ఓ స్పెషల్ కామెడీ ట్రాక్ని ప్లాన్ చేశారని సమాచారం. ఈ ట్రాక్ చూసి థియేటర్లో ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుతారన్న ప్రచారం జరుగుతోంది. స్క్రిప్ట్ దశలోనే ఈ ట్రాక్ బాగా వర్కౌట్ అవుతుందని భావించిన దర్శకుడు ఇప్పుడే తీసిన రష్ చూస్తే మరింత కాన్ఫిడెన్స్ రావచ్చని అంటున్నారు. ఈ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి పెట్టిన నమ్మకానికి అనిల్ రావిపూడి సమ్మటంగా జననిస్తున్నాడని టాక్. చిరంజీవిలోని మాస్ యాంగిల్తో పాటు కామెడీ యాంగిల్ని కలిపి మెగా అభిమానులను థ్రిల్ చేసేలా సినిమా ఉండబోతున్నట్లు సమాచారం. క్లాస్, మాస్ అన్న తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా కథను సిద్ధం చేస్తున్నారట. నయనతార హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించి త్వరలో టీజర్ రిలీజ్ చేయాలనే ప్లాన్ కూడా ఉంది. అనుకున్న టైంకి షూటింగ్ పూర్తి చేసి 2026 సంక్రాంతికి సినిమాను గ్రాండ్గా రిలీజ్ చేయాలని అనిల్ రావిపూడి పక్కా ప్లాన్తో ముందుకు వెళ్తున్నాడు. యువ హీరో సర్వానంద్ మనమే సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకున్నా ఈసారి మాత్రం ఒకేసారి 2 భారీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇందులో ఒకటి పూర్తిగా తన స్టైల్ ఎంటర్టైనర్గా ఉండగా మరొకటి మాస్ ఎంటర్టైనర్గా రూపొందుతోంది. సర్వానంద్ హీరోగా సామజవరగమన సినిమాతో హిట్ అందుకున్న దర్శకుడు రామ్ అబ్బరాజు తెరకెక్కిస్తున్న సినిమా నారీ నారీ నడుమ మురారి. ఈ సినిమాలో సర్వానంద్ సరసన సంయుక్త మీనన్, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇతర ప్రాజెక్టుగా సర్వానంద్, సంపత్ నంది కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా భోగి. ఇది మాస్ యాక్షన్ మూవీగా వస్తోంది. చాలా గ్యాప్ తర్వాత సంపత్ నంది చేస్తున్న ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమా ప్రత్యేకంగా ఉండబోతోందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్. ఇటీవల విడుదలైన భోగి ఫస్ట్ గ్లిప్స్ సర్వానంద్ను మాస్ అవతారంలో చూపించి ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ 2 సినిమాల మీద సర్వానంద్ పూర్తిగా ఫోకస్ చేసినట్టు సమాచారం. ఇటీవల కాలంలో యువ హీరోలు హిట్లు, సూపర్ హిట్లు కొడుతూ 100 కోట్ల క్లబ్లోకి ప్రవేశిస్తున్న వేళ సర్వానంద్ మాత్రం కొంత వెనుకబడ్డాడు. అందుకే ఈసారి ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇప్పటికే హిట్ అందుకున్న రామ్ అబ్బరాజుతో చేస్తున్న నారీ నారీ నడుమ మురారి సినిమా ఫ్యామిలీ ఆడియన్స్కి పూర్తి ఎంటర్టైన్మెంట్ను అందించేలా ఉండబోతోందని తెలుస్తోంది. అదే సమయంలో సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న భోగి మాత్రం మాస్ మసాలా బొమ్మగా బలంగా రానుంది. ఈ 2 సినిమాలతో సర్వానంద్కు కంబ్యాక్ సాధించగల అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఫ్యామిలీ ఆడియన్స్తో పాటు మాస్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకునే రీతిలో ఈ ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి. అంతేకాదు శర్వానంద్ ప్రస్తుతం ఒక రైడ్ బ్యాక్డ్రాప్ మూవీలోనూ నటిస్తున్నాడు. లూజర్ ఫేమ్ అభిలాష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. యువి క్రియేషన్స్ బ్యానర్లో వంశీ ప్రమోద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ 3 ప్రాజెక్టులతో శర్వానంద్ తన కెరియర్ను తిరిగి శక్తివంతంగా రీసెట్ చేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. హైదరాబాద్లో ఘనంగా జరిగిన అంతర్జాతీయ అందాల పోటీలో థాయిలాండ్కు చెందిన ఓపెల్ సుచత చువాంగ్శ్రీ మిస్ వరల్డ్ 2025 కిరీటాన్ని గెలుచుకొని దేశానికి గర్వకారణంగా నిలిచింది. ఈ పోటీలో 180 దేశాల నుండి పాల్గొన్న అందగత్తెలను తన తెలివితేటలు నమ్మకంతో ఓడించిన సుచత దాదాపు 17 ఏళ్ల తర్వాత థాయిలాండ్కు ఈ గౌరవాన్ని తీసుకువచ్చింది. పోటీల సందర్భంగా హైదరాబాద్ వచ్చిన సుచత భారతదేశం గురించి తనకున్న అభిప్రాయాలను పంచుకుంది. బహుళ మంది భారతీయ నటీమణులను కలిసిన ఆమె తనకు ఆలియా భట్ నచ్చుతోందని చెప్పింది. ప్రత్యేకంగా ఆమె నటించిన గంగూబాయ్ కాటియావాడి సినిమాను చూసినట్టు తెలిపింది. ఆ చిత్రం తనను ఎంతగానో ఆకట్టుకుందని, తాను బాలీవుడ్ సినిమాలు చూడటం ఇష్టమని చెప్పింది. అలాగే పోటీలలో భాగంగా రామోజీ ఫిలిం సిటీని సందర్శించానని, అక్కడ సెట్స్ చూస్తే ఆశ్చర్యం వేసిందని చెప్పింది. భారతదేశం నుంచి వచ్చిన అందాల భామల్లో తనకు ఎవరు ఇష్టమని ప్రశ్నించగా సుచత ప్రియాంక చోప్రా నుంచి స్ఫూర్తి పొందుతాను అని పేర్కొంది. బాహుబలి సినిమా గురించి విన్నానని, అందాల పోటీలు ముగిసిన తర్వాత తప్పక చూస్తానని ఆసక్తి వ్యక్తం చేసింది. ఈ పోటీలో సుచత తన రూపంతో పాటు బుద్ధిమత్తతోనూ ప్రతి రౌండ్ను విజయవంతంగా పూర్తి చేసింది. ప్రస్తుతం ఇతర మిస్ వరల్డ్ విజేతలాగా తన కూడా సినీ రంగంలోకి అడుగుపెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు వెల్లడించింది. భవిష్యత్తులో భారతీయ సినిమాలో అవకాశాలు వస్తే నటించేందుకు సిద్ధంగా ఉందని స్పష్టం చేసింది. మిస్ వరల్డ్ కిరీటంతో పాటు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించిన సుచత భవిష్యత్తులో మరిన్ని శిఖరాలను అధిరోహించాలనే ఆశలు వ్యక్తమవుతున్నాయి. సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ఇటీవల వరుసగా వార్తల్లో నిలుస్తోంది. ఇటీవలే నిర్మాతగా మారిన సమంత తన తొలి ప్రొడక్షన్ అయిన శుభం సినిమాతో మంచి హిట్ అందుకొని ఫిలిం మేకింగ్లోనూ సత్తా చాటింది. అయితే సినిమాలతో పాటు ఆమె వ్యక్తిగత జీవితం కూడా వార్తల్లోకి ఎక్కుతోంది. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ ద్వారా పరిచయమైన దర్శకుడు రాజ్ నిడ్మోర్తో ఆమె ప్రేమలో ఉన్నట్లు ఇటీవల మీడియాలో వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి. వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని కూడా కథనాలు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ విషయంపై సమంత గాని రాజ్ గాని అధికారికంగా స్పందించలేదు. కానీ వీరి మధ్య మంచి బాండింగ్ ఉందనే విషయం మాత్రం పలు సందర్భాల్లో బయటపడింది. తాజాగా సమంత తన ఇన్స్టాగ్రామ్లో రాజ్ మరియు మరో సన్నిహితురాలితో కలిసి పికిల్ బాల్ ఆడుతున్న వీడియోను షేర్ చేసింది. ఈ పోస్ట్ చూసిన అభిమానులు సమంత తమ రిలేషన్షిప్ను ఇక అఫీషియల్గా ప్రకటించే సమయం ఆసన్నమైందని అభిప్రాయపడుతున్నారు. ఇదే కాదు, ఇటీవల తన మంత్లీ ర్యాప్ వీడియోలో కూడా సమంత రాజ్ను ఒక అందమైన ఫ్రేమ్లో చేర్చింది. వీరిద్దరూ ఇప్పటికే అనేక సందర్భాల్లో కలిసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రీసెంట్గా ఒక గుడికి కలిసి వెళ్లడం కూడా అభిమానుల్లో ఆసక్తిని రేపింది. సమంతలో ఉన్న ఆధ్యాత్మికత రాజ్కు బలంగా ప్రభావం చూపిందని అంటున్నారు. ఇక కెరియర్ పరంగా చూస్తే సమంత ప్రస్తుతం రక్త బ్రహ్మాండ ప్రాజెక్టుతో పాటు మా ఇంటి బంగారం అనే చిత్రంలో నటిస్తోంది. నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత చైతన్య తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించగా సమంత కూడా తన జీవితం పట్ల సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతోంది. అభిమానులు ఆమెకు కొత్త జీవితం, కెరియర్లో విజయాలు కలగాలని ఆశిస్తున్నారు. రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఏ న్యూస్ వస్తుందా అని ఓ రేంజ్లో వేచి చూస్తున్నారు. కానీ
అది రాజమౌళి సినిమా కాబట్టి ఎప్పటికప్పుడు సస్పెన్స్తో ఉంచుతూ సరికొత్త స్టైల్లో ప్రమోషన్లను ప్లాన్ చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే బాహుబలి, RRR సినిమాల ద్వారా గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళి ఇప్పుడు మహేష్తో సినిమా చేస్తున్నాడంటే అంచనాలు ఎంత ఉండబోతున్నాయో చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోందని సమాచారం. అధికారికంగా ఎలాంటి అప్డేట్ ఇవ్వకపోయినా ఇప్పటికే మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఓ పెద్ద సర్ప్రైజ్ రాబోతుందనే టాక్ ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తోంది. టీజర్ రిలీజ్ కోసం జక్కన్న సీరియస్గా ప్లాన్ చేస్తున్నాడట. షూటింగ్ కూడా అనుకున్న షెడ్యూల్ ప్రకారమే జరుగుతోందని, ఈ వేగం కొనసాగితే సినిమా 2027లో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. SSMB 29 సినిమాను రాజమౌళి 2 పార్ట్స్లో ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. మొదటి భాగాన్ని 2027 సెకండ్ హాఫ్లో రిలీజ్ చేసి రెండవ భాగాన్ని 2028 చివర్లో లేదా 2029లో తీసుకురావాలని ఆలోచనలో ఉన్నట్లు ఫిలిం సర్కిల్స్ చెబుతున్నాయి. అడ్వెంచర్ ఫారెస్ట్ బ్యాక్డ్రాప్తో కథ నడవనున్న ఈ చిత్రానికి పురాణాలు కలపడం ద్వారా ఒక కొత్తదనం ఇవ్వబోతున్నాడట రాజమౌళి. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తుండగా మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన ప్రతినాయక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ కాంబినేషన్ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ ఆసక్తి నెలకొంది. మహేష్ అభిమానులు మాత్రమే కాదు, రాజమౌళి అభిమానులు కూడా ఈ సినిమాని ఇండియన్ సినిమా కొత్త గర్వంగా చూస్తున్నారు. ఇంతవరకు లీక్ అయిన సమాచారం చూస్తుంటే ఈ ప్రాజెక్ట్ రాజమౌళి స్థాయిని మరో మెట్టు ఎక్కించేలా ఉండబోతోందని అర్థమవుతోంది. మహేష్ కెరియర్లోనూ మైలురాయిగా నిలిచే ఈ సినిమా కోసం అభిమానులు గడపలు లెక్క పెడుతున్న పరిస్థితి.